అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, వీడియోలో పోయక ముందు చిన్న రిక్వెస్ట్ మీ నుంచి ఆశించేది చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. कटप्पा राजमाता समर शंख फूंक दो। అరే ఈ ఐపీఎల్ 2025 మాకు కలిసి వచ్చినట్లు ఎవరికి కలిసి రావట్లేదు. అరే ఏం ఫీల్ మావా, మస్తు ఫీల్ ఉంది. అరే లక్నో వాళ్ళు సిఎస్కే నడిచిరి, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆర్సీబీ నడిచిరి, ఢిల్లీ వాళ్ళు పంజాబ్ నడిచిరి, మళ్ళీ సిఎస్కే వాళ్ళు జీటీ నడిచే పార్టీకి మాకైతే లక్ కలిసి వచ్చినట్టే. పంజాబ్ తో ఉన్న ఒక్క మ్యాచ్ గెలిచే చాలు టాప్ 2 లో పక్కా ఉంటాము. ఇది కదా ఊరమాస్ ఫీల్ అంటే. అరే ఆర్తికు చెన్నై వాళ్ళు గుజరాత్ ను ఓడిచేపాటికి ఏదో టాప్ 2 లోకి వెళ్ళినట్లు సంబరి పడిపోతున్నావు. అరే మేము ఇక్కడ ఒకరున్నాము గుర్తించు. నీ అవ్వ మిమ్మల్ని వట్టిగానే పిసికేసి టాప్ 2 లో పోయేది మేమే. 12 ఏళ్లుగా ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టిన పంజాబ్ ని సెమీస్ వరకు తీసుకొచ్చా, అలాగే టాప్ 2 లో కూడా తీసుకుపోతా. లాస్ట్ ఇయర్ కేకేఆర్ కి ఏ విధంగా కప్పు కొట్టించానో ఈసారి పంజాబ్ కూడా కప్పు కొట్టిస్తా. అయ్యర్ శ్రేయస్ అయ్యర్ అంటారా బాబు, మీతో మ్యాచ్ మాత్రం ఊరమాస్ ఉంటది. అరే అయ్యారు బ్రో, ఢిల్లీతో గెలవాల్సిన మ్యాచ్ గెలవలేకపోయారు, ఇక మా దగ్గర ఏం గెలుస్తారు? అరే ఇక మేమున్న ఫామ్ కి మిమ్మల్ని ఎలా పిసుకుతామో ఏ విధంగా పిసుకుతామో తెలీదు. మీకు మాత్రం చుక్కలు చూపించి మా ముంబై పవర్ ఏంటో చూపిస్తాం. అరే పాండే బ్రో, లాస్ట్ మ్యాచ్ మా బౌలర్లు కాస్త తడబడ్డారు కాబట్టి మ్యాచ్ అటు ఇటు అయ్యింది. లేకపోయింటే ఢిల్లీని కూడా వట్టిగానే పిసికేసి టాప్ 2 లో అడిగి పెట్టే వాళ్ళము. అరే మా బౌలర్లకి ఒక్కొక్కడికి ఏమైందో తెలియదు గానీ పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఉన్న టీములతో కొట్టించుకుంటున్నారు. లాస్ట్ మ్యాచ్ ఏమంటే లక్నోతో కొట్టించుకున్నారు, ఈ మ్యాచ్ ఏమంటే చెన్నైతో కొట్టించుకున్నారు. 100% లో 99% టాప్ 2 లో ఛాన్స్ ఉండేది. అలాంటిది ఇప్పుడు టాప్ 2 లో ఉంటామో లేదన్న ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మనం టాప్ 2 లో ఉండాలంటే పంజాబ్ గెలిచి ఆర్సీబీ ఓడిపోవాలి, ముంబై గెలిచిన ఆర్సీబీ ఓడిపోవాలి. పంజాబ్ ఆర్సీబీ గెలిచినా వేటే, ముంబై ఆర్సీబీ గెలిచినా వేటే. మనకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఆర్సీబీ ఓడడమే. అరే గిల్లుగా పోయి మా మీద పడుతున్నావేంట్రా దొంగ సచ్చినోడా. మేమేమైనా ఎప్పుడైనా మీరు ఓడిపోవాలని అలానే కోరుకున్నామా ఏంటి? అరే ఎవడేమైనా అనుకోండి, లక్నోతో మ్యాచ్ గెలుస్తున్నాం, టాప్ 2 లో పక్క అడుగు పెడుతున్నాం. ఆర్సీబీ అంటే గెలుపు, గెలుపు అంటే ఆర్సీబీ, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే విరాట్ బ్రో, ఇప్పుడే ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టలేదని మంచి కాకపై ఉన్నా. మీపై ఏ విధంగా కొడతామో ఎలా కొడతామో మాకే తెలియదు. నువ్వేమంటే లక్నోని పిసుకుతాం, టాప్ 2 లో పోతాం అంటున్నావు. నీ అవ్వ టాప్ 1 లో ఉన్న గుజరాత్ కి చుక్కలు చూపించాం, ఇక మీరెంత చెప్పు. అరే మీరైతే కాసుకోండి, మీకైతే చుక్కలు చూపించి మా లక్నో పవర్ అంటే చూపిస్తా. అరే పోతూ లాస్ట్ సీజన్ లాస్ట్ మ్యాచ్ లో మా బుల్లెట్ ని మీ గుండెల్లో దింపేసి పోతాం. అరే సీజన్ ఫస్ట్ లో 5 మ్యాచ్లకి ఒకే ఒక్క మ్యాచ్ గెలిచాం. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతామని? అలానే లాస్ట్ మ్యాచ్ పంజాబ్ తో మ్యాచ్ గెలిచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా టాప్ 2 లో అడుగు పెడుతున్నాం. ఇక టాప్ 2 లో అడుగు పెట్టామా కప్పు మీద మాత్రం ఆశలు వదిలేయాల్సిందే. అది ఆర్సీబీ అయినా సరే, జీటీ అయినా సరే, పంజాబ్ అయినా సరే, ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుతాం, ఐపీఎల్ కప్పు కొట్టేస్తాం. ముంబై అంటారా బాబు, కథ మాత్రం ఖతర్నాకుంటది. అరే పాండ్యా బ్రో, నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా ఇక్కడ పడేవాడు ఎవ్వడు లేదు. ఇంతవరకు లక్ మీకు కలిసి రావచ్చు, కానీ మాకు లక్ కలిసి రాకపోయినా సరే లక్ కలిసి వచ్చేలా చేస్తాం. పంజాబ్ ని టాప్ 2 లో అడుగు పెట్టి కప్పు కొట్టిస్తున్నా. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.